హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 9 ఎపిసోడ్ మండే డే 29 రోజు ఫస్ట్ మారు 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 మంతా చూడు 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 చింత మారు మంతా చూడు చింత అనే సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత దివ్య ఏమంటుంది, నీళ్ళు ఇక్కడ ఎవరు పెట్టారు, ఇక్కడ వాటర్ గిన్నె తనుజ ఇమాన్యుల్ తనుజ అది అక్కడ పెట్టింది కాబట్టి తనుజని నామినేషన్ చేస్తాను అంటే దివ్యని రీతి ఉంటుంది. దివ్య ఇలా ముట్టుకు ఇట్లా అడిగింది కాబట్టి దివ్యని నామినేషన్ చేస్తా అంటారు. శ్రీజ ఏమంటారు, సుమన్ డెమాన్ని నామినేషన్ చేస్తాను, డెమాన్ ఆడ పెట్టింది కాబట్టి డెమాన్ అంటే అరే నేనేమనలేదు ఆయన నన్ను నామినేషన్ చేస్తావని అంటారు. అది ఏదో ఫన్ వస్తుంది. కొద్దిసేపు తనుజకు కాపీ వస్తుంది. తనుజకు కాపీ వచ్చినప్పుడు థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈ కాఫీ చేసిన వాళ్ళు ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్, మీకు ఆశీర్వాదం ఇస్తున్నా అంటది. తర్వాత శ్రీజ బిగ్ బాస్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటుంది. బిగ్ బాస్ వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేసారు. బిగ్ బాస్ మాకు ఒక్కసారి ఇడ్లీ అని అదే మా మొహాన కొడుతున్నారు ఏంటి బిగ్ బాస్ అంటది. సంజన ఇమాన్యుల్ మాట్లాడతారు, నేను ఒక డైలమాలో ఉన్న ఇమాన్యుల్, ఏంటి మమ్మీ అంటే నా కోసం వాళ్ళు చేశారు, ఓకే ఒప్పుకుంటా, కానీ నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, కానీ నాకు అసలు నచ్చట్లేదు బిగ్ బాస్ అని అంటది. నచ్చట్లేదు బిగ్ బాస్ అని, నాకు అస్సలు అది నచ్చట్లేదు ఇమాన్యుల్. అయితే మమ్మీ నువ్వు గేమ్ ఆడి గెలిచి వాళ్ళకి ఇచ్చేసాయి, అప్పుడు పోతుంది ఊకే వాళ్ళని వాడి అంటే సంజయ్ నేను హట్ అయ్యాను బిగ్ బాస్, చాలా హట్ అయ్యాను అంటే నేను డైలామాలో ఉన్నా అంటే మమ్మీ నువ్వు అవన్నీ పట్టించుకోకు అని అంటది. నైట్ నన్ను వద్దన్న తర్వాత నాకు హెల్త్ ఇష్యూ, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడనే అనుకుంటా, ఉదయం లేచిపోతా అంటే సరే అని రామన్నాడు. తర్వాత భరణి అన్న మాటని మళ్ళీ వచ్చి లేదు నువ్వు వెళ్ళాలి రామని అంటాడు. మళ్ళీ అందరూ అక్కడ బాత్రూమ్ యూజ్ చేసుకుంటే భరణి అన్న ఒక్కరు కెప్టెన్ బాత్రూమ్ యూజ్ చేసుకుంటుండే. ఇమాన్యుల్ మమ్మీ నీకు నామినేషన్ పాయింట్లు ఉంటే పెట్టేసుకో, ఇవన్నీ వద్దంటారు. బిగ్ బాస్ 5వ వారం నామినేషన్ సభ్యులు అందరు బయట వచ్చి నిలవచ్చినారుగా. 5వ వారం నామినేషన్ సభ్యులు ఎవరెవరు అని రాస్తారు. ఫస్ట్ చెప్తాడు తనుజ, భరణి, రీతు, సుమన్, శ్రీజ, పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్, సంజన, ఫ్లోరా. ఈ ప్రక్రియ అయిపోయింది వెళ్ళండి అని అంటారు. అప్పుడు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది అంటారు. రీతు బిగ్ బాస్ నన్ను ఏ కారణంగా నామినేషన్ చేసావో చెప్పు, బిగ్ బాస్ ఏ కారణంగా నామినేషన్ చేసావో చెప్పు అంటారు. సంజన గారు మీ పేరు కూడా వచ్చిందా అంటే అవును అంటారు. ఏ కారణంగా నన్ను నామినేషన్ చేసావో చెప్పు బిగ్ బాస్ ప్లీజ్ అంటారు. అయితే శ్రీజ అంటుంది ఇది చదరంగం కాదు రణరంగం అంటారు. భరణి దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. నాకు ట్యాబ్లెట్ ఇచ్చినందుకు అంటే నాన్నతో సతమతం అయిపోతున్న కూతుర్లు అనుకుంటా, నాన్న సతమతం అయిపోతున్న కూతుర్ల గురించి దివ్య నాకు ఇస్తే గోలేంట్రా బాబోయ్, నాకు ఒకటి ఉంటుంది కదా, నేను కదా అందరికన్నా చిన్నపిల్లని, ఎందుకు నాకు ఇదంతా, నన్ను ఇదంతా చేస్తున్నా ఎందుకురా బాబోయ్ అని ఒక థాట్లో మాట్లాడుతుంటుంది ఆ అమ్మాయి. తర్వాత ఇంట్లో ఎవరు ఎమోషనల్గా నేనే చిన్నపిల్లని, నన్నే అందరూ పట్టించుకోవాలి కానీ నేనే ఏంద్ర బాబు ఈ విధంగా అని అంటే ఎమోషనల్ అవుతుంటుంది. నేను ఒక బంధం ఉంటుంది కదా, ఆమెకున్నది బంధం ఆమె నుంచి ఒకటి ఉంటుంది, నా నుంచి వచ్చే బంధం నా నుంచి ఒకటి ఉంటుంది, ఎందుకు అంతగా ఎవరి ఎమోషన్స్ వాళ్ళే కదా, నువ్వెందుకు అట్లా ఉన్నావు అంటారు. తర్వాత తనుజ ఇమాన్యుల్ శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటది. రీతు నీకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఫీలింగ్సే వస్తుంటాయి, శ్రీవల్లి అయిపోయాక నీ సాయంత్రం వరకు వస్తున్నా అంటే నీ పక్కన ఉన్న జాలరెడ్డి ఆడ అంటే నేను దాక్షాయిని కాబట్టి జాలరెడ్డి నా ఎప్పుడు పక్కన ఉంటాయి, ఇమాన్యుల్ ఉంటాయి, ఎందుకు అంత అందంగా ఉన్నావు, అవన్నీ బుట్టాలు అవన్నీ ఎందుకంటూ బాగుంది అంటారు. సంజన ఫ్లోర్ ఇద్దరు మాట్లాడారు. లేదు నాన్న నువ్వు నా ఫ్రెండు, బయటికి పోయినా కూడా నువ్వు నా ఫ్రెండు, మన ఫ్రెండ్షిప్ లానే ఉంటుంది, కానీ ఎవరో వస్తున్నప్పుడు షట్ అప్ యువర్ మౌత్ లాంగ్వేజ్ అని మాట్లాడితే అయిపోతాయి కదా, ఎందుకు ఇదంతా అని మాట్లాడుతుంటుంది. శ్రీజ నాతో వచ్చి క్లోజ్గా తిరగడం అవన్నీ ఉంటుంది, మళ్ళీ గొడవ పెట్టింది. మొన్న ఎల్లో టీంలో సుమనాన్నకు నాకు గొడవ పెట్టింది శ్రీజ అంటారు. నేను ఇమాన్యుల్ భరణి గారు మాట్లాడుతుంటారు, ఇప్పుడు దూరం పెట్టాలని అనుకుంటున్నాడు నన్ను కూడా, అది కళ్యాణ్ భరణి ఏంటో
ఎలా ఆడాలి గేమ్, ఎలా మన ఇద్దరం కలిసి గేమ్ ఆడదామని మాట్లాడుకుంటారు. సంజన ఎన్నో వర్డ్స్, నిజంగా సంజన వారు సూపర్ మాట్లాడతారు. సంజన బిగ్ బాస్ రంగం పెద్దలు పెట్టండి తెరవచ్చ అంటున్నాడు. అంటే ఈమె ఈ ఎంట్రీ కోసం, రీఎంట్రీ కోసం పెద్ద అంటే టాస్క్ కోసం పెద్ద బెడ్ వేశాడు. పెద్ద బెడ్ వేసి మీ కోసం ఇక్కడ పెద్ద బెడ్ వేసాను, ఇది చదరంగం కదా రణరంగం, ఇంట్లో సభ్యులందరూ అందరూ బెడ్ మీదకి ఎక్కుతారు. బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ గేమ్ని బెడ్ మీదకి ఎక్కేస్తారు. బెడ్ మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళని ఏం చేయాలంటే ఒక్కొక్కరిని తోసేయాలని అంటారు. ఫ్లోరా 2 వారాలు డైరెక్ట్ నామినేట్ అయింది కాబట్టి ఫ్లోరా లేదు, కెప్టెన్ అయింది కాబట్టి రామ్ లేరు. ఇంకా అంటారు ఫస్ట్ వీళ్ళందరూ బాయ్స్ ఒక దిక్కు కూర్చుంటారు, గర్ల్స్ ఒక దిక్కు కూర్చుంటారు. గర్ల్స్తో సువనాన్న కూర్చుంటారు. గర్ల్స్తో సువనాన్న కూర్చున్నప్పుడు ఏంటి నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ ఇద్దరు అక్కడ బాయ్స్ కూర్చుంటారు, ఇక్కడ గర్ల్స్ కూర్చుంటారు. అనక రామ్ భరణి కావాలని ఇలా ఎట్లా అంటే ఒక్కరు కాలు పెడితే ఈ రామ్ అయితే ఆయన అదేంటారు బాధితుడు, ఒక సేవికుడు, అవన్నీ రామ్ అనిపిస్తుంది నాకు. తర్వాత నాకు అసలు నిజంగా ఘోరం అనిపించింది. రియల్గా చాలా 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 వరస్ట్ అనిపించింది. తర్వాత అందరు అమ్మాయిలు ఒకటి కూర్చోరు, బాస్ అందరూ ఏందో అనుకుంటారు, అందరు అమ్మాయిలను తీసేద్దామని అనుకుంటారు. అయితే ఫస్ట్ గోల్డెన్ స్టార్ వచ్చింది కాబట్టి గోల్డెన్ స్టార్ వచ్చినందుకు ఏమైనా అమ్మ గోల్డెన్ స్టార్ ఊరికనే 4 వారాలు కష్టపడితే వచ్చిందంటే ఎందుకే నిన్ను వేసామంటే లేదు అందరూ అట్లా వేసేది లేదని అంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత రీతు సంజనని తీసేద్దామనుకో రీతుని ఇట్లా భయపెడతారు. తర్వాత సంజనని తీసి కిందికి దొబ్బేశారు. తర్వాత ఫస్ట్ సంజన ఓడిపోతుంది. సంజన ఓడిపోయాక సెకండ్ దివ్యాని చూస్తారు. దివ్య సూపర్ అనుకుంటుంది. నిజంగా దివ్య సూపర్ అని చెప్తే అమ్మాయి వాళ్ళతో కష్టపడి ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళందరూ కామర్స్ అయిపోతే త్రాడు సుమనని తీసేస్తారు. సుమనన్న నీకు ఇమ్యూనిటీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఇచ్చారు కాబట్టి నేను అందుకోసమే వేస్తున్నాను అంటారు. సుమనన్న కామర్స్ బయటకు అవుతుంది కానీ సుమనన్న కూడా మస్తు చూసారా హైలైట్ అనిపిస్తుంది. సుమనన్న నాకు వరస్ట్ అనిపించింది చెప్తా. ఇమాన్యుయల్ గురించి వరస్ట్ అనిపించింది చెప్తా. తర్వాత దివ్యని కళ్యాణ్ దివ్య వీళ్ళందరూ చాలా కూడా పడతారు కానీ దివ్యానికి గుంజుకు రావడానికి ట్రై చేస్తారు. దివ్యానికి గుంజుకొస్తారు. దివ్యకు మస్తు గొడవ పడుతుంది. అయితే ఏంది కళ్యాణ్తో ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఒకేం అనలేకపోతారు. మీకు వాళ్ళతో గొడవ అంత ధైర్యం లేదు, నాతో మాట్లాడుతా అంటే ధైర్యం దమ్ము లేదు అనమాట. ధైర్యం దమ్ము అనే మాట నాకు అస్సలు నచ్చలేదు అని అంటారు. భరణి అన్న వాళ్ళు నేను గుంజుతున్నప్పుడు పక్కకు కూర్చున్నాం, మళ్ళీ భరణి అన్నది ఇది ఫ్రెండ్షిప్ కదా అది అని అంటారు. సంజన ప్రతిసారి నిజంగా సంజన మార్గం సూపర్ అంటారు. ఎందుకంటే దివ్యని కాపాడమ్మా దివ్యని కాపాడంటే రీతు అస్సలు కాపాడదు. నిజంగా ఆ విషయంలో అయితే చాలా బాగా అనిపించింది. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆమెను దొబ్బేసినాక ఫ్రెండ్షిప్ కదా అందుకే అని అంటారు. సంజన రీతు వదంటే ఫస్ట్ దివ్య అవుట్ అయిపోతుంది. దివ్య అయిపోయినాక దివ్య ఏడ్చుకుంటూ పోతుంది. లోపల కూర్చొని ఏడుస్తారు. తర్వాత డిమాండ్ రీతు తనుజ ఇద్దరు ముగ్గురు పట్టుకుంటారు. డిమాండ్ని కింద దొబ్బేద్దాం అనుకుంటారు. డిమాండ్ని అయితే రీతు డిమాండ్ని కాపాడుతుంటే అది హైలైట్ అనిపించింది. కానీ ఆడ సంచాలక్ ఫ్లోరా ఈజ్ వరస్ట్ అని చెప్తా. ఎందుకు వరస్ట్ అని చెప్తా అంటే ఫ్లోరా ఆడ ఫస్ట్ భరణి అన్న పడ్డాడు. భరణి గారు పడితే ఫ్లోరా కావాలని లేదు డిమాండ్ వేస్తా. ఎందుకంటే ఫ్లోరా ఏంటంటే ఈమె వన్ మీద కక్ష రీతు మీద కక్ష పెట్టుకుని ఆయన మీద వేస్తుంది. ఆయన ఆడ భరణి గారి వల్ల ఫస్ట్ డెమాన్ పడ్డాడు ఫస్ట్ భరణి గారు ఒకటి కానీ భరణి గారు అంటారు. రామ్ అయితే బాగా నచ్చింది, ఇక్కడ మంచిగా అనిపించింది. రామ్ని చూసి లేదు ఫస్ట్ భరణి గారు అంటే లేదు ఫ్లోరా డెమాన్ పడ్డాడు కావాలని డిమాండ్ వేసింది. అది మనకు తెలిసిందే. తర్వాత కళ్యాణ్ డిమాండ్ చెప్తుంటే వాళ్ళు అయినా విన్నారు. తర్వాత రామ్ తనుజ వీళ్ళు కూడా చూసావు కదా మాట్లాడాలంటే కూడా ఆడేమన్నాడు ఆమె కూడా ఇద్దరిదని అంటారు. అప్పుడు తర్వాత ఫ్లోరా డిమాండ్ అని చెప్తుంది. ఓకేనే గొడవ పడతారు, అది అయిపోతుంది. తర్వాత లాస్ట్కు రీతు తనుజ ఇద్దరు గట్టిగా ఆడుకొని ఉంటారు. అయితే తనుజని సేవ్ చేస్తారు, రీతుని కిందికి ఎగ్గేస్తారు. రీతు పాపం ఏడ్చుకుంటూ పోతుంది. కామర్స్ ఉంటుంది. ఇంకా అమ్మాయి పాపం అనిపించింది. తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఎవరిని వాడేయాలో అదే మాట్లాడుకుంటున్నప్పుడు తనుజను వాడేద్దామని అనుకుంటారంట. కానీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తనుజను వాడేద్దాం అనుకుంటారు కానీ పడేయలేరు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ పోతుంది. వీళ్ళు అంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫ్రెండ్షిప్ పోతుంది. అదే ఇట్లా భరణి అన్న అని శ్రీజ అనలేదో భరణి గారు వరస్ట్
తీసి అప్పులను కిందకి ఎగ్గేస్తాడు శ్రీజని. అది ఎంతవరకు కరెక్టు? అమ్మాయిలను ఆడబట్టుకోదు, ఇట్లా పట్టుకోదు, అట్లా పట్టుకోదు అని మాట్లాడుతున్నావు అన్న నువ్వు. ఈరోజు రేలంగి మామయ్య సేఫ్ గేమ్ అంటే ఈరోజు తెలిసింది నీకు భాగవతం. ఆడబట్టుకోదు, ఇడబట్టుకోదు అని మాట్లాడుతూ ఇదే నన్ను చేసిందని శ్రీజ మాత్రం దుమ్ములు అవుతాయి అనుకో. 100% సూపర్ అనిపించింది నాకు. రియల్ చెప్పిన చాలా చాలా మంచి అనిపించింది శ్రీజ. నిజంగా మీ ఇప్పుడు పోతే రేలంగి మామయ్య ఇది #రేలంగి మామయ్య ఇది మీ అలవాటు అని బాగా తిరుగుతుంటుంది. నిజంగా సూపర్ అనిపించింది శ్రీజ. నిజంగా ఏంది అంత ఘోరం అనిపించింది నాకు. వామ్మో. తర్వాత 4 మిగులుతారు. ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, భరణి. వీళ్ళు మిగతా మిమ్మల్ని అభినందిస్తున్నాం, మీకు ఒక గేమ్ ఉంటుందని చెప్తారు. భరణి గారు దివ్యతను పోయి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, నీకు అంత ఉన్నప్పుడు నేనేం చేయలేను అని అంటారు. భరణి గారు మళ్ళీ పోయి తనుజ కాదు ఎవరి మీద ఎక్కడ హోప్స్ పెట్టుకోదు, ఓకే కనెక్ట్ రావడం తప్ప అయితే నాకు సపోర్ట్ చేయొచ్చు కానీ నేను కింద నువ్వు వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేశాను. నేను ఎన్నిసార్లు ఈ నమ్మకాన్ని పోగొట్టుకోవాలి, అది కట్టుకోవాలని ఈ దివ్య మార్గం ఆయనని బాగా చేస్తుంటాను. నీకు హెల్ప్ చేసినప్పుడు నేనే పిచ్చి దానిలో ఎక్కువ హెల్ప్ చేయాలని అనుకోవడం అదైతే తప్పని అంటారు. సంజన కూడా మాట్లాడుకుంటారు. తనుజ శ్రీజ కూడా ఇట్లా మాట్లాడుకున్న తర్వాత సుమనన్న ఇమ్యూనిటీ అన్ని తీసినప్పుడు మళ్ళీ తనుజాకను కూడా తీసి అయిపోతుండే కదా, అది మనం మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళు గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు నిజంగా హైలైట్ అనిపించింది నాకు. గేమ్ ఆడినప్పుడు ఫస్ట్ ఇమాన్యుయల్ గెలుస్తాడు. తర్వాత ఇమాన్యుయల్ సంజన వీళ్ళందరూ అయిపోతుంది. ఫస్ట్ ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ ఎంత స్పీడ్ ఆడతాడంటే ఇమాన్యుయల్ గారు నిజంగా ఎంత గేమ్ అంటే అట్లా గేమ్ ఆడతారు. తర్వాత ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత గాలి, నిప్పు, నీరు ఈ 3తోనే గేమ్ ఆడమని చెప్తారు. సృష్టికి మూకమని. ఫస్ట్ ఇమాన్యుయల్ గెలుస్తారు. సెకండ్ కళ్యాణ్ వస్తాడు. థర్డ్ భరణి గారు వస్తారు. ఫోర్త్ తను పడవల కానీ ఉంటుంది. అయినాక ఇమాన్యుయల్ గెలుస్తారు కాబట్టి ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ. ఈసారి బిగ్ బాస్ అందరూ అయిపోయినాక గెలుస్తాక ఆడబెడతాడు. ఈసారి నామినేషన్లో ఉన్న వాళ్ళు భరణి, డెమాన్, రీతు, కళ్యాణ్, ఫ్లోరా, తనుజ, దివ్య, శ్రీజ, సుమనన్న, సంజన వీళ్ళందరూ నామినేషన్లు ఉన్నారు. ఇమాన్యుయల్, రామ్ తప్ప అందరు నామినేషన్లు ఉన్నారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఎవరెవరు పోతారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.